వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ పాప. నా పేరు జయశ్రీ బారిశెట్టి. ఇది చెంగలమ్మ సిరీస్లో పార్ట్ 3 వీడియో. లాస్ట్ వీడియోలో మనం అమ్మవారిని త్రికాళి అని ఎందుకు పిలుస్తారు, ఇంకా అమ్మవారి విగ్రహాన్ని ఎవరు రూపొందించారు అన్న విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అమ్మవారి ఆలయాన్ని ఎలా కనుగొన్నారు అన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. సుమారు 500 ఏళ్ల క్రితం కొంతమంది పశువు కాపరులు అక్కడే కాలంగి నది ఒడ్డున పశువులు మేపేవారట. అప్పుడు ఒక సుడిగుండంలో ఒక బాలుడు చిక్కుకున్నాడు. ఆ బాలుడికి అక్కడే ఉన్న ఒక రాయి తగలడంతో ఆ రాయిని పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ రాయిని చూసి ఆ బాలుడు ఇదొక అమ్మవారి విగ్రహం అని చెప్పి అర్థమయ్యి దీంతో ఊరి ప్రజలకి చెప్పాడు. ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని కరిపారట. ఆ విగ్రహం అస్సలు కదలకపోవడంతో వెంటనే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అదే రాత్రి కొంతమంది గ్రామస్తుల కల్లోకి వచ్చి నన్ను అక్కడి నుంచి కదపకూడదు, నాకు గుడి కట్టి పూజలు చెయ్యండి అని చెప్పిందంట. అప్పటి నుంచి అమ్మవారి గుడి కట్టి అక్కడే ఉన్న గ్రామస్తులు అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఇంతకీ అమ్మవారి గుడికి తలుపులుండవు అని చెప్పా కదా. ఈ విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఉంటా.